మీరు ఒక లైబ్రరీకి వెళ్ళారనుకోండి. లైబ్రరీలో ఎలాంటి పుస్తకం చూస్ చేసుకుంటారు? చూడగానే ఆ పుస్తకం అందంగా కనిపించాలి, మంచి పేజీలు ఉండాలి, ఆ పేజీలు కూడా కలర్ఫుల్గా ఉండాలి. అప్పుడే కదా అలాంటి బుక్కే మనకి చదవాలనిపిస్తుంది. అంతేగాని వి డోంట్ రీడ్ టెలిఫోన్ డైరెక్టరీస్, అదే వి డోంట్ రీడ్ ప్లెయిన్ బుక్స్. అలాంటి బుక్స్ ఎవరైనా చూస్ చేసుకుంటారా అండి? ప్లెయిన్ బుక్లో ఏముంటుంది? ప్లెయిన్ బుక్లో ఏముంటుంది? టెలిఫోన్ డైరెక్టరీలో ఏముంటుంది? లేకపోతే పాత ఏదో డాక్యుమెంట్స్ మాన్యువల్స్ చదువుతామా? ఎందుకంటే దాంట్లో పెద్దగా ఏముండదు, కలర్ఫుల్గా ఏముండదు, మనకు కావాల్సిన కంటెంట్ ఏముండదు, ఇంట్రెస్టింగ్గా కూడా ఏముండదు. అట్లనే మన లైఫ్ కూడా ఒక బుక్ లాంటిది. మీరు రిటైర్ అయిపోయినప్పుడు మీ లైఫ్ బుక్ని వెనుకకి తిప్పారనుకోండి, పేజీలు బ్యూటిఫుల్గా ఉండాలి. అరే నేను నేను ఇది చేశాను, నేను అది చేశాను, అందులో అడ్వెంచర్స్ ఉండాలి, అందులో కష్టాలు నష్టాలు ఈసీజీ గ్రాఫ్ లాగా ఉండాలి. ఈసీజీ గ్రాఫ్ అంటాం కదా, అట్లా ఉండాలి. అదే ఈసీజీ గ్రాఫ్ ప్లెయిన్ ఉందనుకోండి, ఆ మనిషి బతుకున్నట్టు కాదు, చచ్చిపోయినట్టు. అట్లనే ఎత్తుపల్లాలు ఉండాలి, బ్యూటిఫుల్ కలర్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన లైఫ్ బుక్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మేక్ యువర్ లైఫ్ బుక్ బ్యూటిఫుల్.